గుండెల నిండా నమస్తే, నేను మీ జనం టీవీ శంకర్. ప్రస్తుతానికి యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ మున్సిపల్ కేంద్రంలో ఉన్నాం. ఇక్కడ పస్తం ఆంజనేయులు 9వ వార్డు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఇక్కడ కౌన్సిలర్గా పోటీ చేస్తున్నాడు. నిన్న బీర్లాయిలయ్య కార్నర్ మీటింగ్లో మాట్లాడాడు, అభ్యర్థిని కూడా పరిచయం చేసిండు. దాంట్లో భాగంగానే మనం ప్రచార శైలి ఎట్లా ఉంది అని కనుక్కోవడానికి మన జనం టీవీ ఇక్కడికి వచ్చినప్పుడు ఆయన ప్రచార శైలి ఇంటింటికి నిన్నటి వరకు చాలా తిరిగి ఈరోజు రేపు చాలా క్లిష్టమైనటువంటి పరిస్థితి కాబట్టి ఇల్లు తిరుగుతూ మనకు కనిపించారు. ఒక్కసారి ఆయనతో మాట్లాడదాం, పరిచయం చేసి ఎంతమంది ఓటర్లు ఉన్నారు, ఇక్కడ ఈ కాలనీలో ఎదుర్కొంటున్నటువంటి సమస్యలేంటి, ప్రధాన సమస్యలైనటువంటి వాటర్ కావచ్చు, లేకపోతే ఇంకా అనేక రకాల సమస్యలు. ఈ గేట్ ట్రాక్ యువతల చాలా ఇబ్బందిగా, అంటే పెన్షన్కి సంబంధించి ట్రాక్ అవతలికి పోయి తీసుకోవాల్సినటువంటి పరిస్థితి. అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి యువతకు గ్రంథాలయం లేక అనేక రకాల ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. మరి అనేక రకాల సమస్యల్ని ఎట్లా పరిష్కరించబోతున్నాడు పస్తం ఆంజనేయులు అన్ని మాట్లాడదాం. అన్న నమస్కారం. నమస్తే. ముందుగా జనం టీవీకి నమస్తే అన్న. నేను 9వ వార్డు కౌన్సిలర్గా పోటీ చేస్తున్నాను, పస్తం ఆంజనేయుల్ని. ఇక్కడ మా ఎస్సీ కాలనీలో వాటర్ సమస్య ఉన్నది, మోరీల సమస్య ఉన్నది, కొన్ని వార్డులలో సీసీ రోడ్డు లేదు, డ్రైనేజ్ సమస్య ఉన్నది. ఇక్కడ తర్వాత పర్యగడ్డకు ఎవరైనా చనిపోతే అక్కడ పోవాలన్నా రావాలన్నా కానీ చాలా ఇబ్బంది ఉన్నది. అక్కడ వాటర్ పోయి అక్కడ కాలువలక్క ఉండి వాటర్ పోయి మనుషులు వాడు పోదామంటే పోరాకుండా ఉన్నది. తర్వాత అక్కడ చనిపోయిన వాళ్ళకు స్నానాలు కానీ బాత్రూమ్లు కానీ అక్కడ ఏం సౌకర్యం లేదు. ఆ సౌకర్యం కూడా చేస్తానని ఆయన కూడా హామీ ఇచ్చిండు. తర్వాత ఇక్కడ గ్రంథాలయం కమిటీ వాళ్ళు ఎస్సీ కమిటీ వాళ్ళు కట్టిస్తున్నాడు, గ్రంథాలయం కూడా ఏర్పాటు చేస్తున్నాడు అన్న కూడా హామీ ఇచ్చిండు, చేస్తాడు కూడా. తర్వాత భూబాధులు ఉన్నారు, భూమి బాధలు ఉన్నారు అన్న కూడా ఖచ్చితంగా హామీ ఇచ్చిండు. ఆ భూమి విషయం కూడా అన్న దృష్టికి తీసుకుపోయినా ఖచ్చితంగా భూమి గురించి కూడా మాట్లాడి ఆ భూమి బాధలకు కూడా హామీ ఇచ్చాడు, ఖచ్చితంగా చేస్తాడు కూడా అన్న. నేను కూడా ప్రచారంలో కూడా చెప్పిండు, ఇంతవరకు కూడా ఆయన దృష్టికి తీసుకుపోయినా అది కూడా చేస్తున్నాడు. రెండోది పోషమ్మ గుడి. ఎందుకంటే ఇక్కడ కాలనీకి పోషమ్మ గుడి పెద్ద దేవత, ప్రాధాన్యతమైన దేవత. ఆ దేవత కూడా ఖచ్చితంగా శంకుస్థాపన చేసి వాళ్ళకు ఇచ్చిన హామీ ఖచ్చితంగా నెరవేర్స్తానని అన్న కూడా హామీ ఇచ్చిండు. అన్న దృష్టి కూడా తీసుకుపోయినా అది ఒకటి జరుగుతుంది. ఇక్కడ వాటర్ సమస్య ఉన్నది, మళ్ళా కరెంటు లైట్ల సమస్య ఉన్నది. ఆ లైట్లు కూడా ఖచ్చితంగా అన్న దృష్టికి తీసుకుపోయినా ఇప్పుడు ఈ మున్సిపల్ ఎలక్షన్లు అయిపోగానే ఏ వార్డుకు ఏ సమస్య ఉన్నది అది ఖచ్చితంగా ఆయన దృష్టికి తీసుకపోతే చేపిస్తా. ఇందిరమ్మ ఇండ్లు చాలామంది కూడా ఇండ్లు లేవు. ఎన్ని వచ్చినాయి మొత్తం? ఇదే ఇందిరమ్మ ఇండ్లు వచ్చినాయి, ఇంకెన్ని కావాలి? ఇక్కడ 11 ఇండ్లు వచ్చినాయి. ఇంత పెద్ద 450 ఉన్నటువంటి కాలనీకి ఓన్లీ 11 వచ్చినాయి. మిగతా చాలామంది పేదోళ్ళకు ఇండ్లు పెంకుటిల్లు ఉన్నాయి, రేకులు ఉన్నాయి, గుడిసెలు ఉన్నాయి. కొంతమందికి పూర్తిగా జాగాలు కూడా లేవు, ఇల్లు కట్టుకొని కూడా జాగాలు లేవు. అది కూడా ఐలాండ్ దృష్టికి తీసుకపోతా ఇందిరమ్మ ఇల్లు 200 ఇళ్ళు ఆల్రెడీ శాంక్షన్ అయినాయి. ఈ మున్సిపల్ ఎలక్షన్లు అయిపోగానే ఖచ్చితంగా ఐలాండ్ దృష్టికి తీసుకుపోయి ఇల్లు లేని వారికి ఇందిరమ్మ ఇల్లు ఖచ్చితంగా రాపిచ్చి ఇప్పిస్తా. ఇంకా అంటే ఇక్కడ హెల్త్కు సంబంధించినటువంటి ఆరోగ్యానికి సంబంధించినటువంటి ఏమైనా చర్యలు తీసుకోబోతున్నారా మీరు? ఆరోగ్య సమస్య గురించి కూడా అన్న దృష్టి తీసుకుపోతా. ప్రతి నెల ఇక్కడనే టెంట్ వేసి ప్రతి వాళ్ళని తీసుకుపోయి హెల్త్ క్యాంప్ పెట్టించి అందరికి చెక్ చేపిస్తా. ఎవరు ఆరోగ్య పరిస్థితి ఎట్లున్నదని చెప్పి హెల్త్ క్యాంప్ పెట్టిస్తా. ప్రతి నెల ఎక్కడ హాస్పిటల్ పోని అవసరం లేదు, బయటకు పోని అవసరం లేదు. రెండోది పెన్షన్లు తీసుకోవాలంటే గేటు దాటిపోవాలి. గేటు దాటిపోవాలంటే కొంత ముసలమ్మ ఉంటారు, ముసలు ఉంటారు, పోయి తీసుకురావాలంటే చాలా ఇబ్బంది పడతారు. అది కూడా పెన్షన్లు కూడా ఇక్కడనే వచ్చి ఇల్లు తిరిగి ఇచ్చేటట్టు కూడా అక్కడ ఆంధ్రాలో కూడా ఇల్లు తిరిగి ఇస్తారు పెన్షన్లు. ఎక్కడికో ఓన్ అవసరం లేదు, పోస్ట్ ఆఫీస్ కాడ పోవాలి, అక్కడ పోవాలి, ఇక్కడ పోవాలని లేదు. ఆంధ్రాలో కూడా ఇల్లు తిరిగి పెన్షన్లు ఇస్తారు. అదేవిధంగా కూడా ఇక్కడ కూడా పెన్షన్ ఇచ్చేటోళ్ళకు ఇల్లు తిరిగి వాళ్ళే ఇచ్చి పెట్టేట్టు అయినా దృష్టికి తీసుకోకపోతే చేపిస్తా. కొంతమంది కూడా పెన్షన్లు రాలేదు, కొత్త రేషన్ కార్డు కూడా లేదు. అది కూడా అన్న దృష్టికి మొన్న చెప్పిన ఆల్రెడీ, అది కూడా తీసుకోపోతా. ఖచ్చితంగా రేషన్ కార్డు లేని వాళ్ళు కూడా కొత్త రేషన్ కార్డులు ఖచ్చితంగా ఇప్పిస్తా. అయినా కూడా ఎమ్మెల్యే గారు కూడా ఏం చెప్పిండంటే ఇక్కడ కంపెనీ పెడితే ఒక 500 నుంచి 1000 మంది వాళ్ళకు ఉపాధి కల్పిస్తా అని చెప్పి అన్న ఒప్పుకున్నాడు, ఖచ్చితంగా చేస్తాడు. ఆ ఉపాధి పెడితేనే బయటకు పోకుండా వేరే హైదరాబాద్కు బొంబాయికు అటు ఇటు పోకుండా
ఇక్కడనే ఉపాధి అయ్యేటట్టు అన్న కూడా హామీ ఇచ్చిండు. అది ఖచ్చితంగా కూడా ఐలన్న ద్వారా దృష్టి తీసుకోపోతా కంపెనీలు కూడా పెట్టిస్తాం, వాళ్ళకు ఉపాధి కల్పిస్తాం. ఇంటింటికి మీరు తిరుగుతున్న క్రమంలో ప్రజలు ఓటర్లు ఏమంటున్నారు? అంటే మీకు ఓటేసి దీవిస్తా అంటున్నారా, ఏమంటున్నారు? ఖచ్చితంగా ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది, ఎమ్మెల్యే గారు ఉన్నది, గవర్నమెంట్ ఉన్నది, ఖచ్చితంగా నీకే ఓటేస్తాం, నిన్నే గెలిపిస్తాం. బీఆర్ఎస్ పార్టీకి వేస్తే చెత్త కుండీలు వేసినట్టే అవుతుంది. గవర్నమెంట్ లేదు, ఎమ్మెల్యే లేడు, ఎంపీ లేడు, వాళ్ళ నుంచి ఏమి కాదని చెప్పి ఓటర్లు బ్రహ్మరథం పడతారు. ఖచ్చితంగా నీకే ఓటేస్తాం, నిన్నే గెలిపిస్తాం, నిన్ను గెలిపిస్తేనే మా వార్డు సమస్య అంతా క్లియర్ అయిపోతుంది, మా వార్డు అభివృద్ధి అవుతుంది అని చెప్పి బ్రహ్మరథం పడుతురు. ఐలన్న ఎమ్మెల్యే దృష్టి కూడా తీసుకుపోయినది. ఇది కూడా మీ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో ఎమ్మెల్యే గారి సహాయ సహకారాలు ఎట్లా ఉన్నాయి? ఎమ్మెల్యే గారి సహాయ సహకారం చాలా అద్భుతంగా ఉన్నది అన్న. అన్ని ప్రతి వార్డులలో ఏ సమస్య ఉన్నా కానీ నీటి సమస్య అనుకో తిరిగిండా ఎమ్మెల్యే గారు ఇక్కడ మొత్తం? ప్రతి ఇల్లు తిరిగిండు, ప్రతి గడప ఐలన్న దొక్కిండు. ఏ ఎమ్మెల్యే గారు ఇంత ఇప్పుడు ఎన్నేళ్ళు నా జీవితంలో చూస్తున్నా, నేను 55 ఏళ్ళు ఉన్నా, 58 ఏళ్ళు ఉన్నా, 48 ఏళ్ళు ఉన్నా, ఏ ఎమ్మెల్యే గారు చరిత్రలో ఇంటి తిరగలేదు. గడప తిరిగిండు. ఎవరైనా కానీ వస్తారు, స్పీచ్ ఇచ్చారు, వెళ్ళిపోతారు, అంతేగాని ప్రతి గడప ఐలన్న ఖచ్చితంగా తిరిగిండు. సంక్షేమ పథకాలు అన్నీ చెప్పిండు. ఏ వార్డులో ఏ సమస్య ఉన్నదని కూడా తెలుసుకున్నాడు. అన్న దృష్టి వేయింది. అన్నీ కూడా ఈ మున్సిపల్ ఎలక్షన్లు అయిపోగానే ఖచ్చితంగా 100% అన్ని హామీలు నెరవేర్స్తానని చెప్పి హామీ కూడా ఇచ్చిండు. ఎమ్మెల్యే గారు వచ్చినప్పుడు ఏం సమస్యలు తీసుకొచ్చారు ఆయన దృష్టికి? ఇక్కడ జనం ఇంటింటికి తిరిగినప్పుడు ఇల్లు లేరు అన్న, ఇక్కడ ఇందిరమ్మ ఇల్లు లేవన్నా, వాళ్ళకి ఇందిరమ్మ ఇల్లు ఖచ్చితంగా మంజూరు చేయాలని చెప్పిన. తర్వాత పర్యగడ్డ సమస్య చెప్పిన. కొద్దిగా భూమి బాధలు ఉన్నారు, వాళ్ళకు కూడా భూమి కోల్పోయారు. వాస్తవానికి అయితే ఆ భూమి గవర్నమెంట్ ఇచ్చింది భూమి, ఆ భూమి అమ్మకూడదు, కొనకూడదు. వాళ్ళకి తెలిసి కూడా భూమి కొన్నారు. కొని వాళ్ళనే మాయమాటలు చెప్పి పెట్టి ఎన్నో కొన్ని డబ్బులు ఇచ్చేసి సంతకాలు పెట్టించుకొని అంత మోసం చేసారు. ఆ భూబాధలో కూడా తక్షణమే ఐలన్న కూడా నిన్న కూడా చెప్పిండు, మీటింగ్లో చెప్పిండు. అన్న దృష్టి కూడా తీసుకుపోయినా వాళ్ళకి ఖచ్చితంగా భూమి వేణులకు భూమి ఇప్పిస్తా అని చెప్పి కూడా హామీ ఇచ్చాడు. అది ఖచ్చితంగా అన్న దృష్టి తీసుకుపోయినా అన్న కూడా ఖచ్చితంగా హామీ ఇచ్చాడు, చేస్తాడు కూడా. చివరిగా మీరు ఈ 9వ వార్డు ప్రజలకు ఇస్తున్నటువంటి సందేశం ఏంటి? నా పేరు పస్సం ఆంజనేయులు, 9వ వార్డు కౌన్సిలర్గా నేను పోటీ చేస్తున్నా. ఖచ్చితంగా నా మీద దయదలిచి నాకు ఓటేసి అత్యధిక మెజార్టీతో నన్ను గెలిపిస్తారని చెప్పి మీ అందరినీ నేను ప్రాధాయపడుతున్నా. ఖచ్చితంగా ఈ ఓటు నా కోసం కాదు, మన గెలుపు కోసం, మన సమస్యల కోసం, మన అభివృద్ధి కోసం ఖచ్చితంగా మీరు నన్ను ఓటేసి గెలిపిస్తారని చెప్పి మీ అందరికీ నమస్తే పెట్టి ప్రాధాయపడుతున్నా. మా సమస్యల కోసము అన్నని ఎంచుకున్నాము. మా సమస్యలు తీరాలి, అన్న గెలవాలి, రావాలి, మా సమస్యలన్నీ తీరాలి, అంతేగా. అంజనేయులు కోటేసి అన్ని సమస్యలు పరిష్కరిస్తారని నమ్మకం ఉందా? ఉంది సార్, మాకు నమ్మకం ఉంది. వేస్తాం, అంజనకి ఎత్తాం, గెలిపిస్తాం, మాకుంది. ఏమన్నాడు? సమస్యలు చెప్తాం అన్నాడు. అంజన్నకు ఓటేస్తాం, అంజన్నకు ఓటేస్తాం, అంజన్నని గెలిపిస్తాం. అంజన్నకు ఓటేసి, చేయి గుర్తుకు ఓటేసి మేము గెలిపిస్తాము, తప్పకుండా వేస్తాం ఓటు.